వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ క్రేజీ క్యాట్ 124. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నా. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో చూడండి, విజయవాడలో బీసెంట్ రోడ్. ఇక్కడ చూసారా ఎన్ని కలెక్షన్స్, అసలు ఎంత బాగుంటుంది. బీసెంట్ రోడ్ గురించి మీరు విన్నారా? ఎప్పుడైనా వెళ్ళి ఉంటే కమెంట్ చేయండి, మీకు ఇష్టమో కాదా అని. ఇక్కడ ఈ చెప్పుల షాప్ ఉంది కదా, అక్కడైతే ఏ స్లిప్పర్స్ చూసినా చిన్నోళ్ళు అయినా పెద్దోళ్ళు అయినా 60 or 70 రూపీస్ ఓన్లీ. ఇక్కడ ఏమి కావాలని A to Z అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. ఆ బెల్ట్ అయితే 100కి ఇస్తారు. ఇంకా పర్సెస్, హ్యాండ్ బ్యాగ్స్, టాప్స్, వాచెస్ ఏమైనా సరే వాళ్ళు ఒక రీజనబుల్ ప్రైస్ చెప్తారు. కానీ మనకు నచ్చిన రేటు అడిగి వాళ్ళు ఇస్తే తీసుకోవచ్చు. మ్యాక్సిమం తగ్గిస్తారు. బేరాలు ఉంటాయి ఇక్కడ. నేనైతే ప్రతిసారి బేరం ఆడే కొనుక్కుంటా. ఎనీ టైం ఎప్పుడు చూసినా ఈ బజార్ మాత్రం చాలా భీడ్గా ఉంటుంది, అంటే చాలా రష్గా ఉంటుంది. వీకెండ్స్ అయితే అస్సలు చెప్పలేం బ్రో, ఎంత భీడ్గా ఉంటుందో. ఆడవాళ్ళతో వస్తే వాళ్ళకి టైం తెలియదు, మీకు కాళ్ళ నొప్పులు తప్ప ఏమీ ఉండదు. ఎన్ని చూసినా ఇంకా కొనాలి, ఇంకా కొనుక్కోవాలి, ఇంకా చూడాలని అనిపిస్తుంది. వాళ్ళు కలర్స్లోనే రాదు. మీరే ఎనర్జెటిక్గా ఉండాలి బాయ్స్ అయితే ముఖ్యంగా. వావ్, ఇక్కడ చూడండి ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఎంత చాలా ట్రాఫిక్ ఉంది. ఈ చిన్న రోడ్లో కూడా ఈ ట్రాఫిక్ అవసరమా అనిపిస్తుంది నాకైతే. చూడండి మొత్తం ఆడవాళ్ళతో నిండిపోయింది. వాళ్ళ వెనక వాళ్ళ హస్బెండ్స్, ఫ్రెండ్స్ బ్యాగులు పట్టుకొని వెయిట్ చేస్తారు, ఇంకెంతసేపు రా బాబు అని. ఇక్కడ చూసారా మొక్కలు కూడా అమ్ముతున్నారు, చామంతి మొక్కలు. వావ్, ఇది చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు. వీడియో తీద్దామంటే అంకుల్ గబగబా తినేస్తున్నాడు. ఇంక దగ్గరకు వచ్చి తీయబోయా. ఇది ఎక్కడంటే రూపమ్స్. ఆ పక్కన చూసారా, బాగుంది కదా, నాకు నచ్చింది. అక్కడ ఒక చిన్న మ్యూజిక్ కూడా వస్తుంది, కానీ గాల్లో ఉందని నేను తీసేసా. కానీ చాలా బాగుంది. ఈ రూపమ్స్లోకి మేము ఎంటర్ అయ్యాం. ఎంటర్ అయ్యాక చూస్తే ఇవి దుప్పట్లు, కంబల్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా మేము సెకండ్ ఫ్లోర్కి ఎక్కాం. ఇది వన్ టైప్ ఆఫ్ మ్యాచింగ్ సెంటర్ అన్నమాట. ఏ క్లాత్ కావాలన్నా దొరికేస్తుంది. చూసారా లేసెస్. ఇక్కడ అన్ని టైప్ ఆఫ్ మెటీరియల్స్, ఫ్యాబ్రిక్స్ అన్నీ దొరుకుతాయి. లేసెస్ చూసారా. కానీ మాకు నచ్చిన క్లాత్ కలర్ దొరకలేదు. మా ఫ్రెండ్ కోసం వెళ్ళాం మేము, కానీ అది దొరకలేదు. అలా చుట్టూ చూసి తిరిగేసి వచ్చేసాం. ఈ బ్యాండ్ బాగుంది కదా. అది 100 రూపీస్ చెప్పారు ఒకటి, ఎందుకులే అని వచ్చేసాం. ఈ క్యాప్స్ అయితే నాకు భలే నచ్చింది. కొన్ని మ్యూజిక్ వస్తుంది, బాగుంది కదా. ఇంకా ఇక్కడ బ్యాంగిల్స్ చూసారా ఎంత బాగున్నాయో. అవునా, మీకు కూడా మాలాగా స్ట్రీట్ షాపింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? నాకైతే చాలా ఇష్టం. మీరు కమెంట్ చేయండి.
బ్యాంగిల్స్ చూసారా, బాగున్నాయి కదా. ఏం అడిగినా 150 చెప్తున్నారు. కొన్నిసార్లు బేరం ఆడితే 100కే ఇస్తారు. నేనైతే తీసుకున్నా, మీకు తర్వాత చూపిస్తా, ఓకేనా. పువ్వులు ఈ చున్నీలు అయితే 50 రూపీసే. వాళ్ళు ఎనీ టైం అక్కడే ఉంటారు. ఆ రోడ్లోనే ఒక 5 మెంబర్స్ అమ్ముతారు ఆ చున్నీలు. అన్ని కలర్స్ ఉంటాయి, 50 రూపీస్. ఈ అబ్బాయి చూసారా, ఇందాక నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా. చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి హ్యాండ్లో బెలూన్ పెట్టేస్తున్నాడు. 10 రూపీస్ ఇవ్వండి అంటున్నాడు. వాళ్ళ మమ్మీ రిటర్న్ చేశారు. ఇది కూడా నేను కొనుక్కున్న బ్యాంగిల్ బాగుంది. ఇక్కడ మా ఫ్రెండ్కి కొందాం అనుకున్నాం, సైజ్ లేదు. ఓన్లీ హ్యాండ్ బ్యాగ్స్ దగ్గరికే వచ్చాము. ఇక్కడ అన్నీ 200 చెప్తున్నారు, కానీ మేము తీసుకోలేదు. చూడండి, ఎవరికి మా ముగ్గు లేవు. ఈ చెప్పులు చూసారా, ఎంత బాగున్నాయో కదా. క్యూట్ క్యూట్ కలెక్షన్. చిన్నపిల్లలవి 150 చెప్పారు, అవైతే 200. నాకు చాలా నచ్చాయి. నెక్స్ట్ టైం వెళ్ళిన అడగాలంటే అదోలా ఉంది. ఫ్యాక్ట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అయ్యో, అదేంటి బాబు, ఈ మాత్రం దానికి ఇంత మొహోటం ఎందుకు?